ప్రవీణ్ గారి హత్య ఇది కావాలనే ఒక కుట్రపూరితమైన హత్యగా కనబడుతుంది. 100% హత్య. ఈ కూటమి ప్రభుత్వం నీకు తేల్చపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ నిరసనలు తెలియజేస్తాం. ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి కళ్ళ పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్ కి వెళ్ళి ఇది కొనని వాళ్ళు లేకపోతే మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. వీడియో చూశానండి, సేమ్ ప్రవీణ్ పగడాల గారి గురించే ఒక మేధావి సోషల్ మీడియాలో ఒక వీడియో చేసాడు. ఆ మేధావి చేసిన వీడియో ఏంటంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు, అలాగే ఆ వైన్ షాప్ దగ్గర ఏదైతే మందు కొన్నట్టు ఉందో అది కూడా ఆయన కాదు, ఆ బండి మీద వచ్చేది ఆయన కాదు, ఆ బండి అయింది కాదు. మరి పడిపోయింది ఎవరో, బాడీ ఎవరిది? అసలు వీళ్ళు ఏమంటున్నారంటే ఆ బండే ఆయనది కాదు, ఒకవేళ ఆయన బండి అందంటాడు ఒకడు. ఇలా వీళ్ళ విష ప్రచారం చూడండి, తాడు బంగారం ఉండదు, ఏమీ లేకుండానే సింపుల్గా. నేను ఒక వ్యక్తిని చూసా, వైసీపీకి చెందిన వ్యక్తి మాట, భారతీ రెడ్డి గారితో ఫోటోలు గట్రా అన్నీ ఉన్నాయి. ఆడేమంటాడంటే ఎంత జరిగినా సరే, ఎంత సీసీటీవీ ఫుటేజ్ కళ్ళ ముందు కనబడుతున్నా సరే లేదు ఇంకా హత్య అంటాడు. అది ఏ కోణంలో చెప్తున్నారు నాకు అర్థం కావట్లా. ఇలా వైసీపీ వాళ్ళు దీన్ని ఏ కోణంలో తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో రకంగా అలాలు సృష్టించాలి. వాళ్ళకి వేరేది ఏది దొరకలేదని ఇది ఒకటే దొరికింది. ప్రవీణ్ పగడాల గారి హత్యని వీళ్ళ రాజకీయంగా ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారండి. ఇప్పుడు రోడ్డెక్కి గింజుకునేదంతా వైసీపీ సానుభూతి పరలే. మైకుల ముందు మాట్లాడే ప్రతి ఒక్కడో కూడా అయితే వైసీపీ నాయకుడు ఇవ్వాలా, లేదంటే వైసీపీ మద్దతుదారులైనా ఉండాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డితోనో లేదంటే భారతీ రెడ్డి గారితోనో 1-2 ఫోటోలు దిగి వాళ్ళతో పరిచయం ఉండాలి. మీరు బాగా కలిసి చెక్ చేసుకోండి ఒకసారి. ఒకడంటాడో ప్రవీణ్ పగడాల గారిని ఆయన్ని గణతో బెదిరించి ఆయన చేత మద్యం కనిపించారంట. అరే తలా తోకలు ఎందుకు మాట్లాడుతున్నారండి? ఇంకా డైరెక్ట్గా ప్రవీణ్ పగడాల గారే ఏదో ఒక రూపంలో వచ్చి లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పినా సరే లేదు నీకు ఏమీ తెలియదు నువ్వు ఊరుకో ఇది హత్య అని చెప్పారు. రకాలు తయారయ్యారండి, అదే రకంగా తయారయ్యారు. ఆయన వచ్చి చెప్పిన ఏదో రకంగా ట్రై చేసినా సరే ఇలా సింపుల్గా లేదు నీకు ఏమీ తెలియదు ఊరుకో ఇది హత్య మేము చెప్తున్నాం కదా దానికి ఫిక్స్ అయిపోమంటారా? మీరు ఏ ఆధారాలతో చెప్తున్నారా అంటే దానికి సమాధానాలు ఉండవు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పట్లేదుగా వచ్చి ఇదిగోనే మాకు పలానా వ్యక్తులపైన అనుమానం ఉంది, వీళ్ళు చేసి ఉండొచ్చేమో అని చెప్పేసి అని వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ ఇస్తే అది వేరే విధంగా ఉంటుంది. సరే కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారని చెప్పేసి అని నిజంగా అనుకోవచ్చు. వాళ్ళు ఎవరో మాట్లాడట్లా, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక క్లారిటీ ఉంది. యాక్సిడెంటల్గా చనిపోయిన వ్యక్తి చనిపోయాడు, వాళ్ళకు ఉంది. ఏదైతే మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అల్లాలు సృష్టించాలని వ్యక్తులు ఉన్నారో వీళ్ళు మాత్రమే దాన్ని హత్య అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారండి. చాలామంది కొంతమంది పాస్టర్లు తలాతోక ఉండదు, అది ఎందుకు మాట్లాడతాడో అసలు వాడికే అర్థం కాదు. నేను వాళ్ళ తగలెట్టేస్తాం వీళ్ళ తగలెట్టేస్తాం అల్లరి సృష్టించేస్తాం సెక్కేస్తారు, బొబ్బాయిగా సెక్కినట్టు సెక్కేస్తారు. మీరు అతి మాటలు మాట్లాడి అతి పేలాపని పేలి మేము రాష్ట్రాన్ని అలకల్లోలం చేసేస్తాము, మేము వాళ్ళని తగలెట్టేస్తాం వీళ్ళ తగలెట్టేస్తాం అంటే బొబ్బాయిగా మొక్కలు చెక్కినట్టు శక్తి గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదంటే చాలా సెన్సిటివ్ అంశం ఇది. మత రంగు పులుముకుంది, ఆల్రెడీ పులి వేశారు. మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఏదో ఒక రకంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లాలు సృష్టించాలి అని ఒక ప్లాన్ వేసుకున్నారు. సో మనం అనవసరంగా ఏ క్లారిటీ లేకుండా విచారంలో ఏం జరుగుతుంది ఏంటి అని తెలియకుండా మనం మాట్లాడకూడదని చెప్పేసి ఇప్పటి వరకు మాట్లాడలేదండి ఈ అంశం పైన. నిన్న ఒకే ఒక వీడియో చేశాను, చాలామంది స్పందించాలి, చాలామంది మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలా? ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడదాం, ఏం జరిగింది ఏంటని తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం. ఊరికే వాళ్ళు ఏదో మాట్లాడారు కదా అని చెప్పేసి మనం కూడా ఆవేశంగా మాట్లాడేసి బాగోదు అని చెప్పేసి ఇప్పటి వరకు మాట్లాడాల. కానీ ఇలా పైచి ఎలా అయిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వం దీని వెనకాతలుండి ఇంకా ఆయన చంపించిందంటే రాష్ట్ర ప్రభుత్వం అంట, కప్పిపుచ్చేది రాష్ట్ర ప్రభుత్వం అంట, ఇంకా వాళ్ళు పైచ్యం ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందన్నమాట. ఒక్కొక్కరు బెదిరించేస్తున్నాడు ఏకంగా వీడియోలు చేస్తూ వీడియోలోని బెదిరించేస్తున్నారు ఒక్కొక్కరు కూడా. మీరు దీన్ని హత్య అని తేల్చాలంటారు, అరే అది హత్య కాదురా బాబు క్లియర్గా కనబడుతుంది యాక్సిడెంట్ అంటే, లేదు హత్య, ఇది హత్య అని తేలితే మేము రాష్ట్రంలో అల్లాలు సృష్టించేస్తాం, మేము రాష్ట్రాన్ని తగలెడతాం. ఎవరు తగలెట్టేస్తాడు? ఎవడరా తగలెట్టేసి కూడా రాష్ట్రాన్ని? అంటే మీరు వచ్చి నలుగురు పకోడీగాళ్ళు వచ్చి మేము మతాల పరంగా విద్వేషాలు రెచ్చగొట్టి మేము వాళ్ళని తగలెట్టేస్తాం ఇలా తగలెట్టేస్తాం రాష్ట్రాల్లో అల్లా సృష్టించేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఊరుకుంటుందా? పోలీసు వ్యవస్థ చూస్తా ఊరుకుంటుందా? తగలెట్టానని చెప్పేసి ఊరుకుంటారా?
కాలు చెయ్యి తిప్పేసి మూలం కూర్చోపెట్టేస్తారు. గుర్తుపెట్టుకోండి బాగా. మేమేదో మా వెనకతలో 10 మందో 100 మందో ఉన్నాము, మేము వెళ్ళి ఏది పడితే అది చేసేస్తామంటే కాలు చెయ్యి తిప్పేసి మూలం కూర్చోబెడతారు. రాష్ట్రంలో అల్లరి సృష్టించేస్తాం, మేము తగలెట్టేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవండి. అంత పెద్ద పొట్టుకోలు అయిపోయారా? అరే పోనీలే ఒకవేళ వాళ్ళ కోణంలో వాళ్ళకి అలా అనిపించవచ్చేమో అని చెప్పేసి అని అనుకుంటే దాన్ని ఇంకా సాగదీసి దాన్ని ఇంకా లాగి ఏ ఆధారం లేకుండా తాడు బంగారం లేకుండా ఆయన కాదని చెప్పేసి నువ్వు ఒకడు, బండి అయింది కాదని ఒకడు, బండి మనిషి మార్చేసారని ఒకడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇంకెంతకన్నా ఆధారాలు ఏం కావాలి? ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? ఇంకా కదా దేవుడి దగ్గర చెయ్యి ఆ ప్రవీణ్ పగడాల గారి దిగొచ్చి మళ్ళీ ఆయనే చెప్పాలి. ఇంకా అప్పుడన్నా నమ్మరేళ్ళు. అంటే వద్దురా బాబు లాగమాకండి, అనవసరంగా కుటుంబ పరువు తీయమాకండి అంటే వాళ్ళు పని కట్టుకొని ఒకటే ఏడిపోండి. ఇంక బెదిరించేసి అల్లర్లో సృష్టించేస్తాం. ఎక్కడ సృష్టించేస్తారు అల్లర్లో? ఏ విధంగా అంటే మీకు ఒక స్క్రిప్ట్ వస్తుందనో మీకు ఒక ఇది వస్తుందని చెప్పేసి మీరు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేస్తారా? వాళ్ళకి అల్లర్లు చేసేసి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేస్తారా? ఇప్పటి వరకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారండి? ఇప్పటి వరకు కూడా ఎంత ఓపిక పట్టామనుకుంటున్నారు? సరేలే, వ్యక్తిపోయిన బాధల్లో ఉన్నారు, నిజంగా జరుగుండొచ్చేమో. ఆ కోణంలో కూడా విచారణ జరపడం మంచిదే. విచారణ జరిపిన తర్వాత తేలితే మంచిదే అని చెప్పేసి అనుకున్నాం ఇప్పటి వరకు. సో క్లారిటీ వచ్చింది. పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, సీసీటీవీ ఫుటేజ్ బయటకు వదిలేరు. కంటికి క్లియర్గా కనబడుతుంది. అక్కడ ఆయన బండితోలే విధానం చూస్తుంటే కంటికి క్లియర్గా కనబడుతుంది. మేము ఇంకా అల్లర్లు సృష్టించేస్తాము, ఇంకా తగలెట్టేస్తాం. ట్రై చేయని పోనీ ఎవరు ట్రై చేస్తాడో? మేము అల్లర్లు సృష్టించి రాష్ట్రం తగలెట్టేస్తాం ఎవడంతా పోటీ కూడా ఉన్నాడో వచ్చి ట్రై చేస్తే తెలుసుద్ది. రాష్ట్ర ప్రభుత్వం ఊరుకుంటుందో లేదంటే మిమ్మల్ని చెక్కేస్తారో అప్పుడు తెలుసుద్ది బాగా. వద్దు, దయచేసి ఈ కబుర్లు చెప్పొద్దండి. సో ఇక్కడితో వదిలేసేయండి. ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఇడ్చేయమాకండి. ఆయన తాగలేదా లేదంటే ఆయన అలాగో ఇలాగా నేను ఏం ప్రస్తావించట్లా. సో చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడను. ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక ఆయన బతుకున్నప్పుడు మాట్లాడితే వేరే. సో ఆయన బ్రతుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి అయితే కాదు. కొంతమందికి మీ మతంలో పాస్టర్ కాబట్టి కొంతమందికి తెలిసి ఉండొచ్చేమో, అందరికీ అయితే తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి అయితే కాదు కదా. సో మేము ఎప్పుడు చూడాలి ఆయన వీడియోలు. చనిపోయిన తర్వాత వైరల్ అయితే మేము చూసినవి మేము ఎప్పుడు ఇంతకుముందు ఏం చూడాల. ఒకవేళ అప్పుడు మాట్లాడితే బాగుండేదేమో. చనిపోయిన వ్యక్తి గురించి ఏం మాట్లాడతామండి? మన సంస్కారం కాదు కదా అది. బతుకున్నప్పుడు మాట్లాడితే వేరే. సో ఏం మాట్లాడట్లా, చనిపోయిన వ్యక్తిని గౌరవించే మాట్లాడుతున్నాం. మీరే అనవసరంగా ఆయన పరువు తీసేస్తున్నారు. మీరు మాట్లాడే కొలది, మీరు లాగే కొలది, మీరు తెంచే కొలది ఒక్కొక్క ఫుటేజ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు కదా. నేను ఏదైతే వీడియోలో నిన్న 2, 3 కనబడ్డాయి కదా, కేసర్ టోల్ గేట్ దగ్గర పడిపోయిన ఫుటేజ్ ఒకటి, అలాగే పెట్రోల్ బంక్ ఫుటేజ్, ఈ 2 వచ్చాయి కదా, బయటకు వచ్చాయి కదా, చూసారా? మీరు ఇంకా లాగితే కోదాడ దగ్గర ఎక్కడైతే మద్యం కొన్నారో అది కూడా బయటికి రావచ్చేమో. అప్పుడు కూడా వస్తే ఇంకా ఏడుస్తారు. ఇంకా ఆ కుటుంబాన్ని ఆయన చనిపోయిన బాధ కంటే ఆయన పరువుని ఆయన గౌరవాన్ని మీరు రోడ్డుకి ఈడ్చేస్తున్నారనే బాధ ఆ కుటుంబంలో ఎక్కువ ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇంకా విష ప్రచారం ఆపేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయండి. అల్లాలో సృష్టించే ప్రయత్నం అయితే చేయమాకండి.